చెప్పలేమండి. చాలా మంది, కొందరేమో కంప్లీట్ కూడా అవ్వదు, కొందరు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయి, గ్యాప్ వచ్చేస్తుంది, కొందరు పెళ్ళి అయిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది, సో అట్లా 1.5 year గ్యాప్ వస్తుంది. డెలివరీ అయిపోయిన 6 monthsలోనే వస్తాం మేడం అంటారమ్మా, వద్దమ్మా నువ్వు పిల్లల్ని చూసుకో, నేను ఎప్పుడు ఇక్కడే ఉంటా, నువ్వు ముందు పిల్లలు ఇంపార్టెంట్, వాళ్ళని చూసుకొని రాని. సో అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫస్ట్ ఒక కోర్స్ అయిపోయిన తర్వాత సెకండ్ కోర్స్కి కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. 5 years తర్వాత కూడా మేడం ఉన్నారు ఇలా చెప్తారు అని, వాళ్ళు అన్ని పిల్లలది అన్నీ చేసుకొని పిల్లలు కొంచెం పెద్దగాక వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాకా కూడా అందరూ అసలు ప్రతి వాళ్ళు ఆల్ ఆర్ పాజిటివ్. సో మీ వర్క్లో మీరు చాలా హ్యాపీ అని చెప్పొచ్చు. 24/7 కూడా సరిపోదు అనిపిస్తుంది నాకు. బికాజ్ ఇది నా చిన్నప్పటి నుంచి మా పెద్దమ్మ మా పిన్ని వాళ్ళందరూ ఇదే ఫీల్డ్. సో బ్లడ్ వస్తుంది, ఇంట్లో నుండి నేర్చుకున్నారు అన్నట్టు మీరు మొత్తానికి. అంటే మీరు అంటే మీ పెద్దమ్మ వీళ్ళ దగ్గర నేర్చుకున్నారా? సో పర్టికులర్గా ఫస్ట్ మీ స్టిచ్చింగ్ క్లాత్ కట్ చేసింది ఎప్పుడు అంటే మీకు ఐడియా చెప్తే ఎవరు నమ్మరు. మా పెద్దమ్మ, నేను వెన్ ఐ వాజ్ ఫస్ట్ క్లాస్ కాకినాడలో ఉండేది మా పెద్దమ్మ. ఇట్స్ అపార్ట్మెంట్. ఒక ఫ్లాట్ ఏమో ఇలాగే మా పెద్దమ్మ రన్ చేసేది, ఇంకొక ఫ్లాట్లో ఆవిడ ఉండేది. మేము సమ్మర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఇంత చిన్నగా ఉండేదాన్ని, అప్పుడే సీమ్ రిప్పర్ అనేది అంటే కుట్లిప్పేది ఉంటుంది. మా పెద్దమ్మ ఇలా టేబుల్ పెట్టి అందరికి ఇలా చెప్తూ ఉంటే నేను ఆ కుట్లిప్పి ఇలా చేయటం, చిన్న చిన్న చేతులతో తీయటము, ఎందుకో ఏమో ఎప్పటికైనా నేను ఇలా పెట్టుకోవాలి ఫ్యూచర్లో అని అనుకున్నాను. 10th వరకు ఇంట్లో మిషన్ ఉండేది మా దగ్గర. మా మమ్మీ చీర తీసి దాన్ని లంగా చేయటము, వచ్చి రాని స్టిచ్చింగ్, దాన్ని మళ్ళీ స్కర్ట్ చేయటము, అట్లా చేసుకుంటూ వెళ్ళాను. బయట ఏంటి ఎందుకు స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇవ్వాలి, ఏముంది ఇక్కడ ఒక చెయ్యి పెట్టడం అంతే కదా, ఇలా ఇలా అనుకున్నారు, వచ్చి రాని స్టిచ్చింగ్ చేసేసుకునేదాన్ని.